నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నక్షత్ర గారు నిన్నటి నుంచి కూడా నాన్ స్టాప్గా మీడియాలో ఇటు ప్రజల్లోని వైజాగ్లో చూసుకుంటే ఎంత అందంగా ఉన్నారు ఇద్దరు జంట, పాప కూడా చూడ చక్కగా ఉంది, అసలు ఇలాంటి విషయాలు ఏంటి బయటకు వస్తున్నాయి అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో మనతో పాటు నక్షత్ర గారు అమ్మగారు ఉన్నారు. అమ్మ నమస్తే. అమ్మ, అసలు పాపది చూస్తే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అంటున్నారు, అసలు పరిచయం ఎలా ఏర్పడింది? అంటే తల్లిదండ్రులుగా బాధ్యత చాలా ఉంటుంది, ఎంత ప్రేమించినా కూడా తల్లిదండ్రులు ఇప్పుడు జనరేషన్లో ఆంక్షలు పెడుతూనే వస్తున్నారు. అలాంటిది మీరు ఒక స్టెప్ తీసుకొని మరి పిల్లల ప్రేమను అర్థం చేసుకొని చేశారు. అసలు ఎలా స్టార్ట్ అయింది నక్షత్ర గారికి తేజకి సంబంధం? నక్షత్రకి చదువుకున్నప్పటి నుంచి అంటే చిన్న చిన్న అంటే మోడర్న్ మహాలక్ష్మి, బాక్స్ బంగారం, స్టార్ మహిళ, తెలుగు అమ్మాయి, ఇంకా వాళ్ళంటే అవన్నీ తనకు చాలా ఇంట్రెస్ట్ అంటే సరదాగా, అంతేగాని అదే ఇది కాదు. చేస్తానంటే చేసేదండి. అయితే ఏదో మూవీ ఆడిషన్ అవుతుందంటే వెళ్తాను మమ్మీ ఒకసారి, జీ తెలుగులో ఒకసారి, జీ తెలుగులో తన యాంకర్ కూడా సెలెక్ట్ అయింది. అప్పుడు 9th క్లాస్, కానీ హైట్గా ఉంటుంది కదా, పెద్ద అమ్మాయిలా ఉంటుంది కాబట్టి వాళ్ళు పెద్ద అమ్మాయి అనుకుని సెలెక్ట్ అయిందండి. 10th క్లాస్ సర్టిఫికేట్ పట్టుకుని రండి అని చెప్పారు. చెప్తే తొందర లేదండి తను 9th అండి అంటే ఇంకా ఆగాలమ్మ అయితే అని చెప్పారు. అంటే తన అంటే ఫ్యాషన్ కాబట్టి ఓకే ఏదో చేయని సరదాగా చిన్నప్పుడే కదా చేయాలి, మ్యారేజ్ అయిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు భర్త చెప్పినట్లే ఉండాలి కదా, అలా అనుకుంటాం కదా, మన దగ్గర ఉన్నప్పుడే పిల్లల కోరికలు తీర్చాం. ఓకే, మూవీ ఆడిషన్ అవుతుందంటే ఇంకా ఇంట్రెస్ట్ అవుతుంది అన్నప్పుడు. ఇక్కడే కదా మన వైజాగ్లోనే కదా, హైదరాబాద్ వెళ్ళి ట్రై చేసింది ఏం లేదు, మనకు అంత అవసరం లేదు, సరదాగా వెళ్దామని వెళ్ళాము. వెళ్తే మా దరిద్రానికి ఈ తేజ త్రిపురానికి కూడా వచ్చాడు. ఓకే, అదే మూవీ ఆడిషన్. మీ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, జంట బాగుంది, చూస్తున్నారు కదా, పేరు బాగుంటుంది, పేరు బాగుంది అని వాళ్ళకి 4-5 ఫొటోస్ తీసారమ్మ, షూట్ చేశారు, స్క్రీన్ టెస్ట్ లో చేశారు. ఇంకా అదే వాడు అదనంగా తీసుకొని అమ్మాయిని ట్రాప్ లోకి దింపాడు. అప్పుడు అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, అబ్బాయి ఏం చదువుతున్నారు అప్పుడు? వాడు చదువు లేదు అంటే చిన్నప్పటి నుంచి వాడు చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. 10th తర్వాత ఏదో చేస్తారు కదా, అది డిప్లొమా ఏదో చేశాడు. ఓకే, డిప్లొమా అంతే, నాకు మరి అంతకన్నా అంతే, డిప్లొమా చేశాడు. అయితే డిప్లొమా ఆ అబ్బాయి అలాగా అదొక ట్రాప్లోకి దింపాడు అనమాట. నేను వెంకటేశ్వర స్వామి మాల వేసుకున్నాను, కొండ మీద పంతులు గారు చెప్పారు, నేనే ఈ అమ్మాయి నువ్వు హీరోయిన్ చూస్తానన్నా కదా, ఈ అమ్మాయి నీ భార్య అవుతుంది అని చెప్పాడు. అని అలా మమ్మల్ని కూడా, నేను చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు బాధలు పడ్డాను అంటే, ఇద్దరు భార్యలు. ఫస్ట్ భార్య దగ్గర మా నాన్నగారు ఇప్పుడు మా అన్నయ్యని హాస్టల్లో వేస్తారు, మా నాన్నగారు చూస్తే రెండో భార్యతో ఇప్పుడు బయటికి వెళ్ళిపోతారు, మమ్మల్ని ప్రేమగా చూసిన వాళ్ళే లేరు. అలా సింపతి నా నుంచి, మా ఫ్యామిలీ నుంచి ఒక సింపతిని క్రియేట్ చేశాడు. మాకే అంత సింపతిగా మాట్లాడితే మా అమ్మాయి లాంటి అయితే వయసులో ఉన్నప్పుడు ఈజీగా పడిపోతారు. ఓకే, అబ్బాయి మంచివాళ్ళ ఉన్నాడు, కష్టసుఖాలన్నీ తెలుసు అని మేము అనుకున్నాం. కానీ అమ్మ, పెళ్ళి అనగానే అటు 7 తరాలు ఇటు 7 తరాలు, అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఉద్యోగాలు ఏంటి, రేపొద్దున అంటే చాలా వరకు ఆలోచిస్తారు తల్లిదండ్రులు. మనవరాలు కానీ మనవాళ్ళు పుడితే కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇచ్చే పర్సన్ క్యాపబుల్లా కాదని అంత ఆలోచిస్తారు కదా తల్లిదండ్రులుగా. మీరు అదే సిచ్యువేషన్ ఆలోచించాలి, కానీ అప్పుడు నా హెల్త్ బాగాలేదమ్మా. ఓకే, నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అని అప్పుడు ఫస్ట్ స్టేజ్ అని చెప్పారు డాక్టర్ మురళీకృష్ణ ఎంపీ కాలనీ. లేదమ్మా మీకు లంప్స్ ఉన్నాయి, అది క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి, తీయించుకోవడం బెటర్. అప్పుడు అవన్నీ తీసి కీమోథెరపీ 6 కీమోథెరపీలు చేసినప్పటికీ నేను మనిషిని ఉంటానా చచ్చిపోతున్నా అన్నంత ఇదైపోయింది. అంటే నా కూతురు పెళ్ళి నేను చూద్దామని, ఇంకా అటు 6 తరాలుగా ఇటు 6 తరాలుగా, అటు 6 అడగలేదు, ఇటు 6 అడగలేదు. మా ఇంట్లో మేము మాట్లాడుకొని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకొని పెళ్లి ఫిక్స్ చేస్తాం. అమ్మ, పెళ్లి విషయంలో చూసుకుంటే అబ్బాయికి అప్పటికి పెళ్లి అది జాబ్ లేదన్నాడు, తనే చెప్పు నాకు అప్పటికి జాబ్ లేదండి, అమ్మాయి నన్ను ఇష్టపడిందంట, సో నాకు ఇచ్చి పెళ్లి చేసేసారు అంటే ఆ అమ్మాయి ఇష్టపడింది ఇచ్చి పెళ్లి చేస్తారు అనే విధంగానే మాట్లాడుతున్నారు తేజ. తప్పితే అసలు ఆ టైంకి జాబ్ లేదు అంటే మీరు మీ సిచ్యువేషన్ బట్టి మీరు ఆలోచించారు, ఇష్టపడ్డారు కదా అని చెప్పేసి. సో జాబ్ లేనప్పుడు తర్వాత కట్నం ఇచ్చాను, ఎంత కట్నం ఇచ్చారమ్మా? కట్నం 20 lakhs ఇచ్చాను. కార్ ఇచ్చారంట? కార్ ఇచ్చాము.
అంటే అక్కడ అటువైపు నుంచి ఏది లేదు అనుకున్నప్పుడు కూడా మీరు ఎందుకని అంతలాగా లావిష్ అంటే మనం అన్ని ఇస్తే ఇది కొద్దిగా ఫ్యూచర్ లో స్టాండ్ అవుతారు, ఆ డబ్బులతో ఒక బిజినెస్ చేసుకోవచ్చు. లేకపోతే అంటే ఇష్టపడింది కదా అమ్మాయి, ఇప్పుడు మరి బిజినెస్ చేసుకోవచ్చు, లేదా ఒక జాబ్ ట్రై చేయొచ్చు. ఏ రకంగా ఒక మనిషి సెట్ అవుతాడు అనడానికి ఫస్ట్ పెట్టుబడి పెట్టాలి మనం కదమ్మా. ఇప్పుడు పెట్టుబడి డాక్టర్స్ అవుతున్నారని అల్లుడికి పెట్టాం. కానీ ఇప్పుడు జాబ్ కూడా తను ఏమన్నాడు అంటే నేను కష్టపడి చదివి మరి సంపాదించుకున్నాను అంటున్నారు. సో మీరేమో జాబ్ వేయించాను అని అంటున్నారు. సో ఏంటమ్మా మీరే వేయించారో జాబ్? మేమే వేయించాం, అది మాకు కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు. కానీ మరి అవి చెప్పుకోవడం తన ఇది. సో ఎప్పుడు పెళ్ళి ఎప్పుడైంది? పెళ్ళి ఎప్పుడైంది నక్షత్రకి తేజకి? 2015. ఓకే. సో నక్షత్రకి ఇవన్నీ ఎప్పుడు తెలిసాయమ్మా అమ్మాయిలతో సంబంధం ఉందని? ఒక 1 year బాగానే ఉన్నారు, అది మేము పెట్టిన డబ్బులు 1 year బాగానే పనిచేసాయి అనమాట. నిజమమ్మా. తర్వాత ఏంటంటే వాడు హైదరాబాద్ ఎక్కువ వెళ్ళిపోవడం, మూవీ ఆడిషన్స్ ఉన్నాయి, మూవీలో ఉన్నాయని. అదే రాణిగారు బంగ్లా అట విలన్ క్యారెక్టర్ చేశాడు. విలన్ క్యారెక్టర్ చేస్తే సైడ్ ఆర్టిస్టులు ఉంటారు కదా అందులో, వాళ్ళతో కూడా మాట్లాడడం అవన్నీ దొరికితే నక్షత్రం అనేది 3వ నెల ప్రెగ్నెంట్. అడిగినందుకు నా ముందే బద్ద వాదిశాడు, నువ్వేంటి అమ్మాయితో మాట్లా హీరో గారు బాగున్నారా నా అమ్మాయి పెట్టడం, మిమ్మల్ని అలా మర్చిపోతాం, అదో రకం ఒక టైప్ ఆఫ్ కన్వర్సేషన్ స్టార్ట్ అయిందని వాడి ఫోన్లోనే చూసి అడిగింది. అడిగితే తను శుభ్రంగా కొట్టేశాడు. అప్పుడు నాకు జిగ్గు ఉన్నది, ఒక ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని వాడు ఇలా కొట్టాడంటే వీడికి ఇంత పిసర్ కూడా మానవ ఎదుర్కొందాం లేదా అని. అంటే వీడిలో ఉన్న షీట్స్ బయట పడిపోతున్నాయి ఆ కోటిని.